తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ నరసింహకిషోర్ ఆదేశాల మేరకు నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సత్యకిషోర్ పర్యవేక్షణలో సీతానగరం ఎస్ఐ రామ్ కుమార్ గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని వారికి రాబడిన పక్కా సమాచారంతో సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో నల్గొండ గ్రామ శివారు మామిడితోట వద్ద 5గురిని గమనించి వారి వద్ద వీఆర్ఓ సమక్షంలో 5 ప్యాకెట్స్లో ఉన్న సుమారు 2.57 కేజీల గంజాయిని విలువ సుమారు 13,000 రూపాయలు, ఒక మోటార్ సైకిల్, 1,500 రూపాయల నగదు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడమైంది. ఈ గంజాయిని ఒడిశా ఏజెన్సీ ప్రాంతం నుండి కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకువచ్చి చిన్న ప్యాకెట్స్ గా చేసి వాటిని కావలసిన వారికి అమ్ముతున్నారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నా, విక్రయిస్తున్నా లేదా సేవిస్తున్నా అటువంటి వారి వివరాలు పోలీసు వారికి తెలియజేయాలని కోరారు. నమస్కారం అందరికీ. ఈరోజు ఉదయం సీతానగరం మండలం నల్గొండ గ్రామ ప్రాంతంలో మామిడి తోటల వద్ద కొంతమంది వ్యక్తులు అక్రమంగా గంజాయిని కలిగి ఉన్నారనే సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం మేరకు సీతానగరం ఎస్ఐ గారు వారి సిబ్బంది వారి వద్దకు వెళ్ళి వారి దగ్గర నుంచి ఒక 2.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు 5గురు కూడా ఒరిస్సా నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ చిన్న ప్యాకెట్లుగా మార్చి రిటైల్గా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. వారందరినీ ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు చింతల గంగరాజు, సన్ ఆఫ్ వీర్రాజు, నల్గొండ గ్రామం, సీతానగరం మండలం, బండారు అప్పన్న దొర, నల్గొండ గ్రామం, సీతానగరం మండలం, తాటిపాక గణేష్, తొర్రేడు గ్రామం, రాజనగరం, నేదురుమల్లి అఖిల్, మురమండ గ్రామం, కడియం మండలం, పోలిన సాయి సతీష్, బొబ్బర్లంక గ్రామం, సీతానగరం మండలం. బీఆర్ఓ గారి ప్రెజెన్స్లో పంచనామా ద్వారా వీరి దగ్గర ఉన్నటువంటి 2.5 కేజీల గంజాయిని, అలానే 1,500 రూపాయల క్యాష్, ఒక మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 5గురు వ్యక్తులను కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంటుంది. థ్యాంక్ యూ.